Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో తాజా పొత్తుల మీద ఆయన ఒపీనియన్ ఏంటో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిర్మా. తాజాగా బీజేపీ కూడా పొత్తుల్లో భాగమైంది. ఇంతకు ముందంతా జనసేన టీడీపీ ఉండే, ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. ఈ పొత్తుల వల్ల కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీ కలవడం వల్ల వీళ్ళకే నష్టము, వైసీపీకి లాభం అవుతుందని. కొంతమంది ఏమో కాదు, బీజేపీ వీళ్ళ సపోర్ట్ ఉండటం వల్లనే 2000 అంటే మొన్న ఎలక్షన్ కాక ముందు 14 ఎలక్షన్ అప్పుడు మంచిగా వాళ్ళు గెలవడానికి కారణం అప్పుడు బీజేపీయే, మళ్ళీ 19లో అనవసరంగా పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఉండటమే కరెక్ట్ అని అంటున్నారు. మీరు ఎనాలిసిస్ చేస్తే మీకేమనిపిస్తుంది? నిజంగా నాకైతే తెలియదు, ఎందుకంటే ఇవన్నీ ఊరికి ఊహాగానాలు మనం వింటాం. చాలాసార్లు ఎన్నికల్లో నా అంచనాలు తప్పినాయి కాబట్టి నాకేదో బ్రహ్మాండంగా తెలుసు ఏం జరుగుతుందో నేను అంచనా వేస్తున్నాను. బీజేపీ వస్తే నష్టం ఎంత, లాభం ఎంత, కూటమికి రకరకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. నాకు తెలియదు కాబట్టి ముందు తెలియదని ఒప్పుకోవాలి. ఊరికే ఏదో మనం ఊహించవచ్చు, ఎవరో చెప్తే వినొచ్చు, మనకు సొంతంగా గొప్ప అనుకుని చెప్పొచ్చు, కానీ దీన్ని నాకేం పెద్ద ఆధారాలు కనిపించలేదు. ఎందుకంటే ఒక పక్కనేమో బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు వేస్తారు వాదన, వాస్తవం అవ్వచ్చు కాకపోవచ్చు. మైనారిటీలు కొన్ని ఓట్లైనా కూడా ఇప్పుడు ఈ కూటమికి దక్కేవి, ఇప్పుడు బీజేపీ రావడం చేత వాళ్ళు దూరం అవుతారేమో అని ఒక దానికి ప్రతివాదన ఏమిటి? మైనారిటీలు ఏ ఒక్కరి సొత్తు కాదు. మైనారిటీల్లో ఉదాహరణ ముస్లిమ్స్ ఉన్నారు, దానిలో పష్మిందా ముస్లిమ్స్ అంటే పేద వర్గాల నుంచి గత తరాల క్రితం మత మార్పిడి చెందిన వాళ్ళు. అలాగే మహిళలు ఈ ట్రిపుల్ తలాకు ఈ దీనివల్ల మతం పేరుతో వచ్చినటువంటి ఆధిపత్య ధోరణి వల్ల నష్టపోతున్న వాళ్ళు, వీళ్ళలో చాలామంది బీజేపీకి వేస్తారు. ఇంకో వాదన ఉంది, ఏది కరెక్టో మనకు తెలియదు, దేవుడి కరుక. అలాగే రెండో వాదన ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గాయపడ్డారు, మోదీ గారి మీద చాలా కోపంగా ఉన్నారు, ఆయన ఏదో చేయలేదు అని. అది వాస్తవం కాదంటే చేయకపోవడం వాస్తవం కాదు. విభజన జరిగింది అనివార్యం, అది మోదీ గారు చేయలేదు, మరొకళ్ళు చేయలేదు, చేసిన వారు వేరు. దానికి దోహదపడ్డ వాళ్ళు ఉద్దేశం ఏదైనా కూడా ఇక్కడ రాష్ట్రంలో రాజకీయంలో ఉన్నవాళ్ళు చేసిన తప్పిదాలు. దానిలో నాకేమాత్రం, నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, వివరాల్లోకి వెళ్ళక్కర్లేదు. ఆ తర్వాత సరైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక ఫార్ములా ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని నాన్న జరిగట్టి గట్టిగా పోరాడిన వాడిని నెంబర్ 1 నేను. దానిలో ఎవరికి అనుమానం ఉండక్కర్లేదు, అందరికీ తెలిసిన సంగతి. ఒక సమగ్రమైన ఏర్పాటు జరిగింది. దానిలో చేతనైన మేరకు జాతీయ స్థాయి నుంచి కొన్ని వస్తుంది, మరికొన్ని మనం కోరుతున్నాం. ఇప్పుడు ఉంటుంది అది, ఈ మల్లాగులు అలబడడం సహజం. మనం ఎక్కువ కోరుతాం, మరి మిగతా వాళ్ళు రాష్ట్రాలంటే వాళ్ళు అంటారు మనం స్పెషల్ కేటగిరీ అంటే బీహార్ వాటి గొడవ పెడతాడు, మా సంగతి మేము ఇంకో భేదవాళ్ళం అని చెప్పని సర్దుకుపోవాలి ఉంటాయి. కానీ చాలా విషయాల్లో మనకు మేలు జరిగింది, జరుగుతోంది, అవకాశం ఉంది. కానీ ప్రజల మనస్సుల్లో మాకు అది అన్యాయం జరిగిపోయిందన్న భావన ఉన్నమాట వాస్తవం. ఈ 2 కారణాలుగా ఓట్లు పడవని. మరో పక్కన ఏంటంటే మోదీ గారికి గ్రాఫ్ బాగుంది, ప్రజల్లో మంచి పేరున్నది, సుస్థిర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉంటే మంచి జరుగుతుందని నమ్మకం ఉన్నది, పెట్టుబడులు వస్తాయి, ఆర్థిక ప్రగతి ఉంటుంది, ఉపాధి కల్పన ఉంటుంది, సంపద పెరుగుతుందని చెప్పని. మరి ఆయనకున్నటువంటి జనాకర్షణ, ఆయనకున్న ఎజెండా వల్ల మనకు బలం పెరుగుతుందని. ఇలా రకరకాలుగా ఉన్నాయి. నేను ఏది కరెక్ట్ నేను చెప్పలేను, నాకెంత తెలుసో ప్రేక్షకులకు అంత ఎక్కువ తెలుసు. ఎవరినైనా వారు చేసుకోలేండి, మనకు అది ఇంపార్టెంట్. నాకు ఎప్పుడు కూడా ఎవరు గెలుస్తారో ముఖ్యం కాదు, ఎన్నికలు అయిన తర్వాత ఏం జరుగుతాయన్నది నాకు ముఖ్యం. 2 విషయాలు. ఒకటి, మన ఎన్నికల వ్యవస్థలో పొత్తులు అనివార్యం. ఎందుకంటే దామాషా పద్ధతి ఎన్నికల వ్యవస్థ అయితే మీకు 5-10% ఓట్లు వచ్చినా కూడా 5-10% సీట్లు వస్తాయి. మన ఎన్నికల వ్యవస్థలో మీకు 20% ఓట్లు వచ్చినా కూడా స్థానికంగా నియోజకవర్గంలో బలం లేకపోతే, అక్కడ 40-50% ఓట్లు లేకపోతే మీకు సీట్లు ఏం రావు. మరి మీకున్న బలాన్ని చట్టసభలో గొంతుగా మార్చుకోవాలని చెప్పంటే పొత్తు కుదుర్చుకుంటే మీకున్న బలాన్ని బట్టి మీకు సీట్లు, వాళ్ళకి సీట్లు, ఇద్దరు లాభపడతారు. అది అనివార్యమైంది. వెస్ట్మినిస్టర్ పద్ధతి అంటాం మన ప్రజాస్వామ్యం. బ్రిటన్ అనుకునించాం మనం, బ్రిటన్ నుంచి వచ్చింది మనకి. ఇది తీసుకోకుండా దామాషా పద్ధతి వస్తే బాగుండేది, ఏదో అలవాటు ప్రకారం చేసాం మనం. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో జనసేన కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ కావచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిగా పోరాటంలో దిగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ చాలా ప్రభావశీలమైన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు మీరు చూడండి ఏమవుతుందో. ఎంత కష్టపడ్డా కూడా 1-2% ఓట్లు పెరగచ్చు, కానీ ప్రజలు ఇప్పుడు కూడా ఈ పార్టీకి ఓటేస్తే గ్యారంటీగా ఓడిపోతుంది అనుకున్నప్పుడు ఓటు వేసే మనసున్న వాళ్ళు కూడా వేయరు. అది పార్టీ అంటే వ్యతిరేకత కాకపోవచ్చు, కానీ వాళ్ళు గెలుపుని ప్రభావితం చేయాలని కోరుకుంటారు ప్రజలు. వాళ్ళకి ఇంకో భయం ఏముంటుందంటే, వాళ్ళ మనసులో ప్రధానంగా బరిలో ఉన్నటువంటి 2 పార్టీల్లో ఒకళ్ళు ఆ ఓటర్ల మనస్తత్వాన్ని బట్టి ఒకళ్ళకి ఒక పార్టీ విలను, ఇంకో పార్టీ కాస్త మెరుగు. కానీ వాళ్ళ దృష్టిలో ఈ విలన్ రాకూడదు ముందు. అందుకని మీ మీద నమ్మకం ఉన్నా కూడా, నిరుపమ గారికి ఓటేస్తే మంచి అనుకున్నా కూడా, కానీ నిరుపమ గారికి ఓటు వేయడం వల్ల ఈ విలన్ గెలుస్తాడేమో అన్న భయం ఉంటుంది వాళ్ళు. కాబట్టి మీ మీద అభిమానం ఉన్నా కూడా విలన్ ఓడించాలని ఆ 2వ వాడికి ఓటేస్తారు. క్యాండిడేట్ని చూడరు, కొన్ని చోట్ల క్యాండిడేట్ని కూడా చూడరు. చాలాసార్లు క్యాండిడేట్ ఏదో 5-10% చూస్తారే కానీ క్యాండిడేట్ని పెద్దగా ఎవరు చూడరు.
అంటే పార్టీలకి ఎన్నిక. 2, ఉన్నవాళ్ళు అత్యుత్తమని అనుకోవటం లేదు. ఉన్న పార్టీల్లో మరీ ఒక విలన్గా ఉంటే ఆ విలన్ కానివాడిని ఎన్నుకుంటున్నాం మనం. మన మనస్తత్వం అది ఈ ఎన్నికల వ్యవస్థలో. కాబట్టి పొత్తులు అనివార్యం అలాంటప్పుడు. లేకపోతే ఎవరికి రాజకీయంగా మీ ఓట్లు సీట్లుగా మారవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.